సుకృతి వేణి ప్రధాన పాత్రలో యాక్ట్ చేసిన మూవీ గాంధీ తాత చెట్టు. ఈ మూవీని పద్మావతి మల్లాది తెరకెక్కించారు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, గోపి టాకీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. కవితా సుకుమార్ సమర్పిస్తున్న ఈ మూవీ థియేటర్స్ లో సందడి చేస్తోంది. ఆస్కార్స్ 2025 అవార్డుల కోసం పోటీ పడుతున్న చిత్రాల జాబితాను అకాడమీ ప్రకటించింది. 97వ అకాడమీ అవార్డుల కోసం పోటీ పడుతున్న చిత్రాల జాబితాను విడుదల చేసింది. ఇక ఇండియన్ షార్ట్ ఫిలిం అనోజా ఉత్తమ షార్ట్ ఫిలిం కేటగిరీలో నామినేషన్ సొంతం చేసుకుంది. ఆడమ్ జే గ్రేవ్స్ డైరెక్ట్ చేసిన ఈ మూవీకి ప్రియాంక చోప్రా జోన్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. యష్ హీరోగా మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ టాక్సిక్ కాంబినేషన్ లో టాక్సిక్ మూవీ వస్తుంది. ఈ మూవీలో కీలక పాత్రలు పోషించబోతున్నారంటూ ఎంతో మంది హీరోయిన్ల పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ప్రాజెక్ట్ లో నయనతార భాగమైనట్టుగా బాలీవుడ్ యాక్టర్ అక్షయ్ ఒబెరాయ్ పేర్కొన్నారు. మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ L2 ఎంపురన్. గతంలో వచ్చిన లూసిఫర్ చిత్రానికి సీక్వెల్ గా ఈ మూవీ రాబోతోంది. ఈ సినిమాను పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్ట్ చేస్తున్నారు. ఎల్లుండి కొచ్చిలో టీజర్ లాంచ్ చేయనున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. అనంతిక సానిల్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న మూవీ 8 వసంతాలు. మైత్రి మూవీస్ బ్యానర్ పై ఈ మూవీ రాబోతుంది. ఫణీంద్ర డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ మూవీ టీజర్ ను తాజాగా రిలీజ్ చేశారు. అందరి జీవితాల్లో తుఫాన్లు ఉంటాయంటూ హీరోయిన్ చెప్పిన డైలాగ్ ఈ టీజర్ లో ఆకట్టుకుంటోంది. బాలీవుడ్ యాక్షన్ హీరో సన్నీ డియోల్ తో దర్శకుడు గోపిచంద్ మల్లేని జాట్ మూవీని తెరకెక్కిస్తున్నారు. పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్ మూవీగా ఈ మూవీ రాబోతుంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుగుతోంది. జాట్ మూవీ రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించేందుకు మూవీ టీం రెడీ అయింది. ఈ మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్మెంట్ ను ఇవాళ ప్రకటించబోతోంది మేకర్స్ బృందం. పెళ్లిపై బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తన భర్తతో తిరుపతిలో సెటిల్ అవ్వాలని, 3 పిల్లల్ని కనాలని, అరిటాకులో భోజనం పెట్టుకుని గోవింద నామస్మరణతో తినాలి అనేది తన కోరిక అంటూ పేర్కొంది. తాజాగా జాన్వీ కామెంట్స్ అన్నిటింటా వైరల్ గా మారుతున్నాయి. విక్టరీ వెంకటేష్ రానా కలయికలో వస్తున్న అవైటెడ్ వెబ్ సిరీస్ రానా నాయుడు సీజన్ 2. దీనిపై లేటెస్ట్ గా వెంకీ కామెంట్స్ వైరల్ గా మారాయి. రానా నాయుడు సీజన్ 1 కి చాలా కంప్లైంట్స్ వచ్చాయంటూ వాటిని సీజన్ లో రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు వెంకీ. తాను ఇండస్ట్రీలోకి వచ్చి 10 ఏళ్లు అయిన ఎమోషనల్ మూమెంట్ ను దర్శకుడు అనిల్ రావుపుడి షేర్ చేసుకున్నారు. 10 ఏళ్ల క్రితం పటాసు సినిమా రిలీజ్ అయిందని, అది తన జీవితాన్ని మార్చేసిందని చెప్పారు. దర్శకునిగా మాత్రమే కాకుండా ఇలా ఈ రోజు తాను ఉన్నానంటే అందుకు మూల కారణం ఆ సినిమానంటూ పేర్కొన్నారు. టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఆయన యాక్ట్ చేస్తున్న లేటెస్ట్ మూవీ జాక్ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాతో పాటు తెలుసు కదా కోహినూర్ మూవీస్ లో సిద్ధు యాక్ట్ చేస్తున్నారు. తాజాగా మరో డైరెక్టర్ కు సిద్ధు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. భారత్ లో అత్యంత ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్న వెబ్ సిరీస్ లో ది ఫ్యామిలీ మ్యాన్ ఒకటి. ఇప్పటి వరకు 2 సీజన్లు అందించినటువంటి ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూడోసారి ముచ్చటగా అలరించేందుకు రెడీ అయింది. మనోజ్ బాజ్పాయ్ కీలక పాత్ర పోషించగా రాజ్ అండ్ డీకే డైరెక్షన్ లో ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 షూటింగ్ పూర్తి చేసుకున్నట్టుగా మూవీ టీం ప్రకటించింది. దివ్యశ్రీ, అభినవ్, మణికంఠ లీడ్ రోల్స్ లో దర్శకుడు భాని మురుబండి తెరకెక్కిస్తున్న మూవీ వైఫ్ ఆఫ్ రాహుల్ తమడా సాయిదీప్ రెడ్డి బొర్రా నిర్మిస్తున్నారు. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ఈటీవీ విన్ లో నేరుగా రిలీజ్ అయింది. అక్కినేని నాగ చైతన్య యాక్ట్ చేస్తున్న లేటెస్ట్ మూవీ తండేల్. ఈ సినిమాను దర్శకుడు చందు మున్నేటి డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, సాంగ్స్ ఈ మూవీపై అంచనాలు పెంచేశాయి. ఈ సినిమా నుంచి 3వ సింగిల్ సాంగ్ హైలెస్ రిలీజ్ అయింది. మెలోడీగా సాగే ఈ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. టొమినో థామస్, త్రిష ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ఐడెంటిటీ. ఈ మూవీ ఇవాళ తెలుగులో రిలీజ్ అయింది. అఖిల్ పాల్, అనాస్ ఖాన్ డైరెక్షన్ లో రూపొందిన ఈ సినిమా మలయాళంలో ఇప్పటికే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్స్ లో సందడి చేస్తోంది. యాటా సత్యనారాయణ దర్శకత్వంలో గూడూరు నారాయణ రెడ్డి రూపొందించిన చిత్రం రజాకార్. బాబీ సింహ, వేదిక, అనుష్క త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజ ప్రధాన పాత్రలు పోషించారు. గత ఏడాది ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ ఇవాళ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో యాక్ట్ చేసిన తాజా మూవీ స్కై ఫోర్స్. సారా అలీ ఖాన్, వీర్ పహారియా కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి సందీప్ కేవ్లాని డైరెక్ట్ చేశారు. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న చిత్రం ఇది. జియో స్టూడియోస్, మడాక్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అక్షయ్, మమితా బైజు, ఐశ్వర్య లీడ్ రోల్స్ లో దినేష్ బాబు తెరకెక్కించిన మూవీ డియర్ కృష్ణ. శ్రీకృష్ణుడికి ఆయన భక్తునికి మధ్య చోటు చేసుకునే సంఘటనల సమాహారమే ఈ సినిమా ఇవాళ రిలీజ్ అయింది. రణవీర్ సింగ్, దీపికా పదుకునే, షాహిద్ కపూర్ కాంబినేషన్ లో వచ్చిన భారీ మూవీ పద్మావత్ ప్రముఖ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలి తెరకెక్కించారు. తాజాగా ఈ మూవీ ఇవాళ రిలీజ్ అయింది. ముంబైలోని కొన్ని థియేటర్స్ లో ఈ మూవీ సందడి చేస్తోంది.
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో రూపొందిన పాన్ ఇండియా మూవీ పుష్ప 2 ఈ మూవీ 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో అనేక రికార్డ్స్ సైతం బద్దలు కొట్టింది. బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త సినిమాలు వచ్చినా చాలా థియేటర్స్ లో పుష్ప 2 హవా కొనసాగుతోంది. ముఖ్యంగా ఉత్తరాది ప్రేక్షకులు అల్లు అర్జున్ యాక్టింగ్, సుకుమార్ టేకింగ్ కు ఫిదా అయిపోతున్నారు. నందమూరి బాలకృష్ణ దర్శకుడు బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న భారీ మూవీ అఖండ 2 ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. తాజాగా ఈ మూవీ నుంచి ఒక కీలక అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమాలో నటి సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించబోతున్నట్టుగా మూవీ టీం తెలిపింది. ఈ మేరకు అఫీషియల్ గా పోస్టర్ను రిలీజ్ చేశారు.